హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ కార్నర్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు మీ ముందరికి ఒక వెరైటీ వీడియోతో అయితే ముందరికి వచ్చామట. సో ఈరోజు మేము ఉస్తికాయలతో వడియాల్లాగైతే చేస్తున్నాము. సో ఇవి తమిళ్లో వచ్చేసి సుండకాయలు అంటారు, తెలుగులో వచ్చేసి ఉస్తికాయలు అంటారు. ఇవి మ్యాక్సిమం కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. మ్యాక్సిమం తమిళనాడు ఆంధ్ర బార్డర్ వాళ్ళకైతే బాగా తెలుసుండి, అండ్ తమిళనాడు వాళ్ళకైతే ఇది నార్మల్ డిష్ అనమాట, వాళ్ళు రోజు చేసుకుంటారు. సో ఇవి వచ్చేసి మాకు చెట్టు అయితే ఉందన్నమాట. ఈ ఉస్తికాయల్లో ఇవైతే మేము కోస్తూ ఉన్నాము, చాలా ఉన్నాయి. అందుకనేసి మజ్జిగ మిరపకాయలు ఎట్లా మనం మజ్జిగలో వేసుకొని ఎండబెట్టి మనం వేయించుకొని తింటాము, అలాగే సేమ్ అనమాట ప్రాసెస్ అంతాను. సో ఇప్పుడే మేము మా చెట్ల నుంచి ఉస్తికాయలు అయితే తీసుకొని బాగా వాష్ అయితే పెట్టి కొద్దిసేపు ఎండకైతే పెట్టామన్నమాట. సేమ్ ప్రాసెస్ అంతా మజ్జిగ మిరపకాయల టైపే, కాకపోతే మీకు ప్రాసెస్ ఎలాగో ఇంకొకసారి అయితే మీకు చూపిస్తాను, సో దట్ మీకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ మనము అట్లా ఒక చిన్న స్టోన్ రాయి అయితే తీసుకొని అలా కొట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువ మనం పగలు కొట్టేసి అందులో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయన్నమాట, అవంతా బయటకు వచ్చేస్తుంది. సో అలా అంతా రాకుండా జస్ట్ ఊరికే ఒక్కసారి అట్లా అనుకొని వేసుకునేసేయాలి. అండ్ ఇవి వచ్చేసి బ్రింజల్, మన వంకాయలు వాటికి సంబంధించిన బ్రీడ్ అనమాట. సో అవి ఎలాగ కొద్దిసేపు ఉంటే మనకు బ్లాక్గా అయిపోతుంది, ఇవి కూడా అలాగే అయిపోతుంది. అండ్ గింజలు కూడా కొంచెం వంకాయ గింజలు టైప్గానే ఉంటుంది అనమాట ఇవి. సో వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇవి మనం చాలా రకాలుగా పప్పులో వేసుకోవచ్చు, కారపులుసు పెట్టుకోవచ్చు, కుర్మా చేసుకోవచ్చు. ఇట్లా మనం మజ్జిగ మిరపకాయలాగా ఊరబెట్టుకొని మనం వేయించుకొని కూడా తినచ్చు అనమాట. సో ప్రజెంట్ మీకు ఈ ఒక్క రెసిపీ అయితే చూస్తాను. సో చూసారు కదా, అంతా కొట్టేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసేసి ఒక 2 days అయితే మనం ఎండలో అయితే పెట్టాలి. ఇప్పుడు మజ్జిగ అయితే వేయమన్నమాట. దీనికి సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఫస్ట్ డే అయితే ఎండలో పెట్టేస్తాము. ఇవి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అనమాట హెల్త్కి. మీరు కావాలంటే గూగుల్లో కూడా చేయొచ్చు, ఉసిరికాయలు తినడం వల్ల బెనిఫిట్స్ అవన్నీ మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇది సెకండ్ డే కూడా చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మేము సెకండ్ డే కూడా ఎండలో అయితే పెడుతున్నాం అనమాట. అండ్ ఇందులో పాల ఉస్తికాయ, చేదు ఉస్తికాయ ఉంటుంది. చేదు అయితే మరీ చాలా చేదుగా ఉంటుంది. మా దగ్గర ఉండేది పాల ఉస్తికాయలు అనమాట. సో ఇది కొంచెం చేదు తక్కువ ఉంటుంది, తినచ్చు. అది చూసుకొని చేసుకుంటే బాగుంటుంది. సో సెకండ్ డే కూడా ఒకసారి బాగా కలిపేసి ఎండలో అయితే పెట్టేసాము. జస్ట్ సాల్ట్తోనే 2 days ఇవి మగ్గాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెకండ్ డే నైట్ ఇట్లా మజ్జిగ తీసుకొని ఎంత ఉస్తికాయలు అయితే దానికి తగ్గట్టు క్వాంటిటీ వేసుకొని, ఇంతకు ఉప్పు మనం కొంచెమే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం వేసుకొని మజ్జిగలాగా అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇది కూడా మనం క్వాంటిటీ ఎంత ఉస్తికాయలు తీసుకుంటే కొంచెం అవి మునిగేంత వరకు మజ్జిగ తీసుకోవాలి. సో ఇప్పుడు మాకు బాగానే ఉన్నాయి కాబట్టి మేము ఫస్ట్ క్వాంటిటీ కొంచెం వాటర్ అయితే పోసాము. మనకు ఎండిన ఉస్తికాయలన్నీ ఇందులో వేసేసేయాలన్నమాట. మునిగేంత వరకు వేస్తే సరిపోతుంది. సో ఒకసారి వేసుకునేసి బాగా కలిపేసి 1 night అంతా అందులో వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఎండలో అయితే పెడతా రావాలి. సేమ్ ఎండలో పెట్టడం, మళ్ళీ ఆ ఉసిరికాయని తీసుకుని మజ్జిగలో వేయడం. ఇట్లా మజ్జిగ మిరపకాయలు మనం ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుంచి వన్స్ మజ్జిగ అంతా ఇంకిపోతే ఇంకంతే, మనం ఇంకొక 2 days ఎండలో పెట్టుకునేసి వేయించుకొని తినచ్చు అనమాట. సో ఇట్లా చూసారు కదా, మునిగేంతవరకు అయితే మజ్జిగ వేసుకున్నాం. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇప్పుడు మజ్జిగలో నుంచేసి ఉసిరికాయలు అంతా తీసేసి ఎండకు పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడు ఎండలు బాగానే ఉన్నాయి కాబట్టి ఒక 3-4 daysలో అయితే ఈ ప్రాసెస్ అయితే సరిపోతుంది అనమాట. నేను పెట్టినప్పుడు అయితే 1 week పడింది నాకు మొత్తం కాయ ఆరేదానికి. సో ఇది ఇంకొక రోజు అనమాట. ఇప్పుడు చూసారు కదా, మజ్జిగ ఏం లేదు, కొంచెం మనకు బంకగా వస్తుంది. ఆ ఎండలో ఆ బంకగా ఉండేది కూడా పోతే బాగా ఎండిపోతే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మజ్జిగ అంతా మొత్తం పీల్ చేసుకుంది, ఇంకొక 2 days ఉంటే సరిపోతుంది ఇవి ఎండలో. సో ఫైనల్గా మీకు ఈ విధంగా కరకల్లాడుతూ వడియాల్లాగా అయితే అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, బాగా ఎండిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇంకా మనం స్టోర్ చేసుకొని ఒక 6 months వరకు కూడా, 1 year వరకు కూడా వాడుకోవచ్చు అనమాట వీటిని. ఇప్పుడైతే
వేస్తున్నాను. సో, చూసారు కదా! మనము ఎక్కువగా కొట్టేస్తే అట్లా గింజలు విడిపోతాయన్నమాట. అందుకనే కొట్టేటప్పుడు చిన్నగా కొట్టుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇది మనం మజ్జిగకి కానీ, పెరుగన్నంకి, సద్దన్నంకి, ఇట్లా పప్పులకి దేనికన్నా సైడ్ డిష్‌గా గానీ తింటే చాలా బావుంటుందన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.